ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇక్కడ చూడండి మనకి నడుము లూజులో నాలుగో భాగం ఎంత వచ్చింది? 7.5 ఇంచులు. మనకి నడుము లూజులో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. అంటే ఇక్కడ మనకి చంక రౌండ్ వచ్చేసి 7.5 ఇంచులు రావాలి. ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు షోల్డర్ ఖర్చు 1/2 ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా? మనకి ఎంత వచ్చింది? 7.75 ఇంచులు వచ్చింది. కానీ మనకి ఎంత రావాలి? 7.5 ఇంచులు రావాలి. అంటే ఇక్కడ మనకి పావు ఇంచి ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ పావు ఇంచుని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే, ఇక్కడ చూడండి మనం చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాం కదా! ఇప్పుడు ఒక పావు ఇంచి తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. అంటే 5.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్‌కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1.25 ఇంచులకి ఒక్క గీత తక్కువ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని కలుపుతూ చంక రౌండ్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్‌ని చెక్ చేసుకోవాలి. చంక రౌండ్ వచ్చేసి మనకి 7.5 ఇంచులు రావాలి కదా! చూడండి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. ఇప్పుడు చూసారా? మనకి 7.5 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. ఈ విధంగా మనకి చంక రౌండ్ అనేది ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా కూడా ఈ చంక డౌన్‌ని తగ్గించుకోవడం కానీ, లేదా పెంచుకోవడం కానీ చేసి మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి.